నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు. నగర నలుమూలల నుంచి వచ్చే సందర్శకుల కోసం నాంపల్లి గ్రౌండ్ ముస్తాబవుతోంది. ఈ ఎగ్జిబిషన్ 46 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరవాసులకు ఎంతో ఇష్టమైన హైదరాబాదీ సంస్కృతికి ప్రతీక అయిన నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈ జనవరి 1న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఎగ్జిబిషన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. దీన్ని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తుంది. ఇది 85వసారి. మొత్తంగా అంటే 1938 నుంచే ఈ ఎగ్జిబిషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంతోగానో ఎంజాయ్ చేస్తుంటారు. ఇది అందరికీ కూడా ఎంతో ఇష్టమైన ఎగ్జిబిషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరంతో పాటు ఈ ప్రారంభమయ్యే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈసారి కూడా మరింత ఆకర్షణీయంగా ఉండేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో స్టాళ్ల నిర్మాణం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. జనవరి 1న ప్రారంభం కానుంది కాబట్టి దానికోసమని ఇప్పటి నుంచే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎగ్జిబిషన్లో ఈ గ్రౌండ్లో నాంపల్లి గ్రౌండ్లో మొత్తం కూడా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. స్టాల్స్ నిర్మాణం సగం వరకు కూడా పూర్తయింది. విద్యుత్ ఏర్పాట్లు కానివ్వండి, భద్రతా చర్యలు కూడా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఎగ్జిబిషన్లో మన ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు మాత్రమే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి తమ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. వాటిని చూసేందుకు నగర నలుమూలల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ఇందులో అంటే హస్తకళలు కావచ్చు, దుస్తులు కావచ్చు, అలాగే ఇంటికి కావలసిన సామాన్లు కావచ్చు, ఇలాంటివి పిల్లల ఆట వస్తువులు కావచ్చు, హైదరాబాదీ ప్రత్యేక వంటకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు అంటే అందుబాటులో ఉంచుతారు. వీటిని చూసేందుకైతే సందర్శకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే అందరికీ ఎంతో ఇష్టమైందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎగ్జిబిషన్లో స్టాల్స్ మాత్రమే కాదు, వచ్చే సందర్శకుల కోసం కూడా పార్కింగ్ ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయిస్తున్నారు. అటు తాగునీరు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా అందుబాటులో అంటే ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ మంది వస్తే అలాంటి టైంలో కూడా రద్దీని నియంత్రించేందుకు కూడా భద్రతా సిబ్బందిని అయితే అందుబాటులో ఉంచుతామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అంటే దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది కేవలం ఇది ఎగ్జిబిషన్ మాత్రమే కాదు, ఇది అంటే హైదరాబాద్ సంస్కృతి ఏదైతే ఇది మన హైదరాబాదీ సంస్కృతి అన్న విధంగా అయితే అంటే ప్రతిదీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇది ఒక పండగలా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎంతో మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. నగర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఫస్ట్లో అయితే ఈ ఎగ్జిబిషన్ 1938లో అంటే అప్పుడు ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఫస్ట్ పబ్లిక్ గార్డెన్లో చిన్న స్టాల్స్తో ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్లో 50 స్టాల్స్తో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. సుమారుగా ఇది 85వసారి అన్నట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరపడం. ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో జరపడం ఈ గ్రౌండ్స్లో జరుపుతున్నారు. దీన్ని చూసేందుకు నగర నలుమూలల నుంచి కూడా సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ ప్రతిదీ కూడా దుస్తులు కావచ్చు, ఇంటి అలంకరణకు సంబంధించినవి కావచ్చు, పిల్లల ఆట వస్తువులకు సంబంధించినవి కావచ్చు, హైదరాబాదీ వంటకాలు, స్పెషల్ వంటకాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఇప్పటి నుంచి అన్నీ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.